భక్తులకు ఎంతో నమ్మకమైనటువంటి అదేవిధంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి అరుణాచలంకి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రంలోని ఒక మోక్ష మార్గం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే చాలామంది భక్తులు ఆలయానికి వెళ్ళినటువంటి తర్వాత దేవుని దర్శించుకొని ఆ మోక్ష మార్గం నుంచి వెళ్ళి చాలామంది వెళ్తూ ఉంటారు. అయితే ఆ మోక్ష మార్గంలో కూడా కేవలం ఒక మనిషి పట్టనటువంటి సందు కూడా ఉంటుంది. ఆ సందులోంచెళ్ళే చాలామంది భక్తులు బయటికొచ్చి తమ కోరికల్ని మొక్కుకుంటూ ఉంటారు. అయితే లేటెస్ట్‌గా అందినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆ మోక్ష మార్గాన్ని మూసివేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా మేజర్‌గా అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయానికి సంబంధించినటువంటి మోక్ష మార్గాన్ని ఎప్పటినుంచో ఎప్పుడు చాలామంది భక్తులు అందులోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందులో నుంచెల్లి వస్తుంటారు. అయితే లేటెస్ట్‌గా దానికి సంబంధించినటువంటి మోక్ష మార్గాన్ని మూసివేశారు. ఎందుకు మూసివేశారనేది చాలామంది ఇప్పుడు క్వెషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటినే గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆ మోక్ష మార్గాన్ని మూసివేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మోక్ష మార్గం నుంచి ప్రయాణించినటువంటి ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా ఇద్దరు భక్తులు దాంట్లోంచి మోక్ష మార్గంలో ఇరుక్కొని ఇద్దరు భక్తులు చనిపోవడం జరిగింది. అందుకోసమనే ఆ మోక్ష మార్గాన్ని శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అంటే తాత్కాలికంగా అంటే అక్కడ ఎంట్రీ దగ్గర ఒక చిన్న గ్రిల్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే భక్తులు ఆ గ్రిల్లోకి నుంచెళ్ళి ప్రవేశం అవుతారో, అంటే ఎవరైతే ఆ గ్రిల్లోకి ఎలో అవుతారో వాళ్ళకు మాత్రమే ఆ మోక్ష మార్గం అంటే మోక్ష మార్గంలోకి పంపించేటువంటి దృశ్యాలను కూడా చూసాం. అయితే ఏదైతే ఆ గ్రిల్ పెట్టినటువంటి తర్వాత మరి కొద్ది గంటల్లోనే ఆ గ్రిల్‌ని సైతం కంప్లీట్‌గా మూసివేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ గ్రిల్‌లో పట్టినంత మాత్రాన ఉన్నటువంటి భక్తులందరూ కూడా దాంట్లోంచి వస్తారన్నటువంటి ఉద్దేశం లేకపోవడంతో గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఈ మోక్ష మార్గం గుండా ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో ఆ మోక్ష మార్గాన్ని మూసివేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ మోక్ష మార్గం మూసివేసడం తాత్కాలికంగా మూసివేశారా? లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని బేస్ చేసుకొని మూసివేశారా? లేదంటే ఫ్యూచర్‌లో అట్లానే కంటిన్యూ అవుతుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా చాలామంది భక్తులు అక్కడికి అరుణాచలం వెళ్ళి ఆ మోక్ష మార్గం నుంచి వస్తే తమ జన్మ ధన్యమైందనేటువంటి విధంగా చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. అలాంటి మోక్ష మార్గాన్ని ఈరోజు గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే 2 మరణాలు సంభవించినాయో ఆ మరణానికి సంబంధించినటువంటి విధంగా ఆ మోక్ష మార్గాన్ని అయితే మూసివేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ గ్రిల్ కూడా కంప్లీట్‌గా ఒక యువకుడు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎలా అంటే గతంలో ఆల్రెడీ మోక్ష మార్గం గుండా ఒక గ్రిల్ ఏర్పాటు చేశారు. ఆ గ్రిల్‌లోకి ప్రవేశించినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ మోక్ష మార్గం ఆహ్, ఆహ్, దర్శనం ఉంటుంది. అయితే ఆ మోక్ష మార్గం ఇప్పుడు కూడా ఆ గ్రిల్ కూడా కంప్లీట్‌గా మూసివేశారు. ఆ గ్రిల్ మూసేసిన తర్వాత కూడా ఇప్పుడు అసలకి అక్కడి నుంచెళ్ళి పంపించడం కూడా జరగట్లేదంటూ కూడా ఒక యువకుడు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే చాలామంది భక్తులకు నమ్మకం ఏంటంటే కనీసం అంటే లైఫ్‌లో ఒక్కసారన్నా అరుణాచలానికి వెళ్ళి రావాలి అనేటువంటి నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఎంతో అదృష్టంగా భావించి ఉండాలి. ఆ మోక్ష మార్గంలో నుంచి బయటికి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే తప్పితే మనం అందులోంచెళ్ళి వచ్చేటువంటి మోక్షం మనకు లభించదు అంటూ కూడా చాలామంది భక్తులైతే నమ్ముతూ ఉంటారు. అంటే ఈవెన్ తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా రకాలు అంటే అటు గోవా లేకపోతే నార్త్ ఇండియన్స్ మొత్తం అందరూ కూడా ఆలయానికి ఎప్పటికప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉంటారు. చాలామంది ప్లాన్డ్‌గా ప్రిపేర్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్ తోటి కావచ్చు, ఫ్రెండ్స్ తోటి కావచ్చు, అదొక మంచి హాయినిస్తుంది. అక్కడికి పోతే అనుకున్నటువంటి కోరికలు ఏం మొక్కుకున్నా కానీ తప్పకుండా అక్కడ మనం మొక్కుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి ఒక నమ్మకంతోటి చాలామంది భక్తులు ఆ ఆలయానికి వెళుతూ ఉంటారు. అక్కడ దర్శించుకుంటారు, వస్తూ ఉంటారు. అయితే ఇలాంటి టైంలో అక్కడ మేజర్‌గా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సో, అలా అరుణాచలానికి సంబంధించినటువంటి ఆలయానికి గాను అక్కడ మోక్ష మార్గం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి దర్శనంగా భావిస్తూ ఉంటారు. అలాంటి దర్శనాన్ని ఇప్పుడు ఇలాంటి కొన్ని విపత్తుల కారణంగా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా అంటే ఇద్దరు ఆహ్, మహిళలు ఒక 2 ప్రాణాలు పోవడం జరిగింది. అదేవిధంగా ఒక మహిళ కూడా గతంలో దాంట్లో ఇరుక్కొని కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి త్రుటిలో ఆమె పెను ప్రమాదం తప్పినట్లయింది. సో, అందుకోసమనే ఇక చేసేదేం లేక అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే దీన్ని కంటిన్యూగా ఇలానే మొత్తంగా మూసివేసి ఉంచుతారా? లేదంటే ఇన్‌కేస్ కొద్ది రోజుల తర్వాత దాన్ని లేకపోతే ఏదన్నా ఆల్టర్‌నేట్‌గా చేసి ఆ మోక్ష మార్గాన్ని కొంచెం ఏదైనా అక్కడ రావడానికి వీలుగా ఉండేటువంటి విధంగా చేసి, లేకపోతే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఏదన్నా
ఏదన్నా ఉన్న ప్లాన్లు ఏమైనా వేస్తారో తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఆ మోక్ష మార్గంగా మేజర్గా మాత్రం అది మూసివేసినట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మోక్ష మార్గం నుంచి బయటికి రావడాన్నే ఒక అదృష్టంగా భావించేటువంటి ఆ నమ్మకాన్ని ఇప్పుడు తాత్కాలికంగా మూసివేశారా? లేకపోతే కంప్లీట్‌గా మూసివేశారనేది తెలీదు. ఓవరాల్‌గా మాత్రం ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ పరిస్థితులలో మాత్రం డెఫినిట్‌గా ఆ మోక్ష మార్గాన్ని మూసివేసినట్లయితే తెలుస్తుంది. సో, ఇది ఎన్ని రోజులుంటుంది? ఏంటి అనేది దీని మీద అధికారికమైనటువంటి ప్రకటన అయితే లేదు. సో, మొత్తంగా దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు ఏదన్నా బయటికి క్లారిటీ ఇస్తే కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.